నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నా పేరు శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పవన్ కళ్యాణ్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టంగా భావిస్తున్న ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు P4 వల్ల కష్టాల్లో ఉన్న 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబుకి మద్దతు ఇచ్చామన్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ఐటీ శాఖ మంత్రి భరోసా విశాఖ టీడీపీ కార్యాలయంలో 60వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్ గత వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ధి రివర్స్ చేసింది నెల్లూరులో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి నారాయణ పవన్ కళ్యాణ్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్తో కలిసి ఇవాళ ఒక మహత్కర కార్యక్రమాన్ని తీసుకొచ్చామని ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పిన సీఎం ఈ కార్యక్రమం కోసం మొత్తం 600 మంది మార్గదర్శకులు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వం విధానాల వల్ల ప్రజల జీవితాలు బాగుపడాలని ఆకాంక్షించారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు ఉదయం నిద్రలేసి 5 గంటలు నేను పోకపోతే 5 గంటలు తెల్లవారితో పోకపోతే 5 గంటల 1 నిమిషానికి ఫోన్ వచ్చేది బయలుదేరారా లేదా అని అలాంటి కఠోరమైన క్రమశిక్షణలో పెరిగాను అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను అయితే ఈరోజు నేను ఆలోచించేది ఒకటి 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిజాయితీ నిబద్ధత పారదర్శకత ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడం అవినీతి లేని పాలన అందించడం ఇదే నాకు తెలిసిన విషయాలు సుపరిపాలన మంచి రాజకీయాలను నమ్మాను అందుకే ఎప్పుడు ఆలోచించినా ఒకటే ఆలోచిస్తాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి అందుకే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రజల వద్దకు పాలన కావచ్చు జన్మభూమి కావచ్చు లేకపోతే ఐటీని పరిపాలనలో అనుసంధానం చేయవచ్చు ఎన్ని చేశాను పని తప్ప నాకు వేరే ఏమీ తెలియదు వేరే అలవాటు కూడా లేదు పని చేస్తే మీరు అభిమానిస్తే కొత్త ఊపు వస్తుంది తెల్లవారితో నిద్రలేస్తే ఏమి చేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచిస్తూ ఉంటాను దాంతోనే నిద్రలేస్తాను సాయంత్రం పడుకునేటప్పుడు ఏమి చేశాను ఎంత మేలు జరిగిందని ఆలోచించి మళ్ళీ పడుకుంటాను నేను ఏ తప్పు చెయ్యలేదు చెయ్యను భవిష్యత్తులో కూడా చెయ్యను అందుకే రాత్రి పడుకుంటే ఆనందంగా నిద్ర వస్తుంది మళ్ళీ తెల్లవారితో లేచి బాడీని ఛార్జ్ చేసుకుని మళ్ళీ మీకోసం పనిచేయడం తప్ప వేరే నాకు తెలియదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ P4 లోగోను ఆవిష్కరించారు P4 కోసం ప్రత్యేక పోస్టర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ P4 వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయని తెలిపారు గత 5 ఏళ్లు రాష్ట్ర కష్టాల్లో ఉందని కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని సీఎం చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు
సమర్థ నాయకుడు, అనుభవజ్ఞుడు కాబట్టే చంద్రబాబుకు మద్దతిచ్చాను. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కార్మికుల జీవితాల్లో మార్పులు వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను ఇక్కడ అమరావతిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎలక్షన్స్ ముందు, ఆ రోజు వారికి ఉన్న ఆకాంక్ష కానీ నాకున్న ఆశయం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగుండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించాలనే కోరిక, ఆకాంక్ష వారిది. అలాంటిది ఈ రోజున 164 సభ్యులతోటి, అసెంబ్లీ సభ్యులతోటి, 21 పార్లమెంట్ సభ్యులతోటి ఘన విజయం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే మీరే కనుక అండగా నిలబడకపోయి ఉంటే ఈ రోజున ఇంత ఘన విజయం ఉండేది కాదు. ఈ రోజున మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసింటారు చెప్పండి. ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు 59 మంది, 30 పైచిలుకు నుంచి 59 దాకా. అధికారికంగా ఆ రోజున మాకున్నది 34 మంది చనిపోయారు, అనధికారికంగా ఎక్కువ మంది చనిపోయారు, దాదాపు 100 లోపు చనిపోయారు అనేది ఉంది. అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం అదైతే, ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబెట్టి మీ కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన, ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం. నేను 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు, అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పనిచేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే, ఆయనే గనుక ఈ రోజున అధికారంలో గనుక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ, జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసి దాన్ని బయటపడగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి, ఎన్డీఏ కూటమి నాయకులుగా, తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందుని నడిపిస్తున్న గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన 2వ రోజు పర్యటనలో సోమవారం ఉదయం విశాఖ టీడీపీ కార్యాలయంలో 60వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానికం నుంచి లోకేష్ ఆర్జీవీ స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా రెగ్యులేషన్ కాకుండా ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలను కేవలం డైరెక్టర్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మాత్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సమైక్య ప్రతినిధుల మంత్రి లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ధి పనులన్నిటినీ రివర్స్ చేస్తోందని
మంత్రి నారాయణ విమర్శించారు. ఉగాదిని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా నెల్లూరులోని రంగనాథ స్వామి ఆలయంలో నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిలిచిపోయిన ఆయన ఘాట్ను నిర్మాణం పనులు సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఇబ్బంది లేకుండా ఘాట్లో ఏర్పాటు చేసి 4 నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే కన్నికా పరమేశ్వరి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. తర్వాత రంగనాయక స్వామి టెంపుల్. ఈ రంగనాయక స్వామి టెంపుల్లో 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు భక్తులు అడిగింది ఏంటంటే ఘాటు సైజ్ సరిపోవట్లేదు సార్, పెద్ద ఘాటు కట్టమంటే ఒక చక్కటి ఘాటుని డిజైన్ చేసాము. దాన్ని అప్పుడు మొదలు పెట్టడం జరిగింది. సో ప్రభుత్వం మారటం వల్ల అది అసంపూర్ణంగా వదిలేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక మంత్రిగా నాకుంది. దాని మీద ఈరోజు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ ఈ యొక్క టెంపుల్ యొక్క అధికారులతో మరియు పూజారులతో అందరితో కూర్చొని డిస్కస్ చేసాం ఏం చేయాలని. ఒక 4 నెలలు ఇది పూర్తయ్యేటట్టుగా చేయాలని అధికారులకు ఆదేశించాను. ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు వాళ్ళు, దాన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పాం. ఏదేమైనప్పటికీ టెంపుల్స్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకనే 2014-19లో ఇటువంటి టెంపుల్స్, ఇది చాలా పురాతనమైన టెంపుల్. రంగనాథ స్వామి టెంపుల్ అంటే చాలా చాలా పురాతనమైనది. ఇలాంటి టెంపుల్స్కి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు యాక్చువల్గా స్పెషల్గా టేకప్ చేసే వర్క్. తర్వాత గత ప్రభుత్వం దాన్ని మళ్ళా చేసిన వర్క్ని, మిగతా వర్క్ని రివర్స్ టెండరింగ్ అని రివర్స్ చేసింది. రివర్స్ టెండరింగ్ అని ముందు పోతే సంతోషమే. సరే, ఏదేమైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా రావటం, ఈ రివర్స్ టెండరింగ్ సిస్టమ్ తీసేయటం జరిగింది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకంటే వర్క్స్ అన్ని డిలే అవుతున్నాయి. చిత్తూరులో జరుగుతున్న అభివృద్ధి వైసీపీ అడ్డుకుంటోందని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఆరోపించారు. రౌడీయిజం చేసినందుకే ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. రాబోయే ఎన్నికల్లో తాము గెలిస్తే టీడీపీ నాయకులను ఏం చేస్తామో చూపిస్తామంటూ వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలను భయపెట్టేలా రెచ్చగొట్టే ధోరణిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు ఎమ్మెల్యే జగన్మోహన్. మేము అనేకంగా గోకులం షెడ్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, బోర్వెల్స్ కావచ్చు, లైట్లన్నీ వేయడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు కాబట్టి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. నేను మీ ప్రెస్ సందర్భంగా చెప్తున్నా, చిత్తూరు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో గత 10 నెలలుగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండారు. దాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తుంది. అయితే కవ్వింపు చర్యలకి కానీ ఎవరికైతే ఇన్ని కేసుల్లో ఉండే వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తెచ్చి మేము జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకటే కోరుకుంటున్నాం, రాజకీయాలకి ఉన్నతమైన వ్యక్తుల్ని, మంచి వారిని తెచ్చి వారికి పవరో లేదంటే ఇన్ఛార్జ్లో ఇస్తే రాష్ట్రము బాగుపడుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఎవరైతే నేరగాళ్ళని తెచ్చి ఇటువంటి దీనికి పెడితే 24 గంటలు పొద్దున లేచి రాత్రి పనుకునేదాకా రాజకీయాలు చేయాలి అనే వాళ్ళతో మీకు ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రజలు మీకు 151 సీటు నుండి 11 సీట్లకు తెచ్చిపెట్టారు. అంటే ప్రజలు ఎంత తెలివైన వారు. ప్రజల కోసం ఎవరు కష్టపడితే వారికే ఓటేస్తామంటూ మా కూటమి ప్రభుత్వానికి 94% మ్యాండేటరీ ఇచ్చినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి చిత్తూరు ఎస్పీ గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నా, ఎవరైతే ఈ సోషల్ మీడియాలో మీరు మా సోషల్ మీడియాని కూడా మీరే పాత్రికేయుల్ని నేను ఒక్కటే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ఉన్న సోషల్ మీడియాని, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని మీరే కంపేర్ చేయండి. గడిచిన 10 నెలల్లో మేము ఎక్కడ కూడా ఏ ఒక్క నాయకుడి పైన కానీ
ఏ ఒక నాయకత్వం పైన కానీ సోషల్ మీడియాలో మేము వాళ్ళని విమర్శించడం కానీ రెచ్చగొట్టడం కానీ ఇటువంటి చర్యలకు ఎక్కడ పాల్పడలే. వీళ్ళు అనవసరమైన అభివృద్ధి జరిగేదానికి ఆటంకాలు క్రియేట్ చేయడానికి ఇటువంటి కొత్త వాటికి దారి తీసుకుంటుంది. కాబట్టి దీనిపైన ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరున్నా కూడా కఠినంగా శిక్షించాల్సిందిగా నేను ఎస్పీ గారిని కోరుకుంటూ. మెదక్ జిల్లా తూప్రాన్లో శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యం వికటించి శివంపేట్ గ్రామానికి చెందిన చిప్ప యాదగిరి మృతి చెందారు. కడుపు నొప్పి వచ్చిందని వస్తే డాక్టర్ లేకపోవడంతో కాంపౌండర్తో వైద్యం చేయించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కాంపౌండర్ ట్రీట్మెంట్ చేయడంతో వైద్యం వికటించి పేషెంట్ మృతి చెందారని ఆసుపత్రి వద్ద డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇక్కడ కాంపౌండర్ ఇస్తారా? కాంపౌండర్ ఏమైందో చూస్తారా? అసలు ఓకే గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుందాం, కాంపౌండర్ తెలుస్తుందా? ఒక పేషెంట్ కి ఇక్కడ పెయిన్ ఉందంటే డాక్టర్ కి కదా, మరి ఇక్కడ ఉందా ప్రాబ్లం, ఇక్కడ ఉందా చూసే డాక్టరే కదా. ఆమెనే రాంది ఎట్లా 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 రాస్తుంది, ఎట్లా ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడాలని చెప్తుంది. ఆ టాబ్లెట్ వేసినాక మార్నింగ్ ఇట్లా సిక్ అయింది సార్, 2 days లేని ఆ టాబ్లెట్ వేయగానే ఇట్లా ఎందుకు అంటది. పొద్దున్న వచ్చినాక కూడా కిందికి రాలేదంట డాక్టర్. అసలు చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 20 minutes ఇక్కడ వెయిట్ చేసి గొడవ చేస్తే అప్పుడు వచ్చింది సార్. అప్పుడు వచ్చి లోపల కూల్లో మాట్లాడుతుంది. ఏమనంటే నేను స్నానం చేస్తున్నా, బయట ఉన్నా, ఆడున్నా, ఇడున్నా అని చెప్తుంది. అట్లయితే స్నానం చేసి సెట్ వేసుకోవాలమ్మా. ఎందుకు ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు రన్ చేస్తారు? అదే సార్ నా ప్రాబ్లం. డబ్బులు ఎంత ఇచ్చారు అంటే డబ్బులు ఇచ్చారా? ఇంకా మేమేం మాట్లాడలేదు. అయితే మీకు ఇప్పుడు ఏం కావాలంటున్నారు? ఏం కావాలి సార్? ప్రాణం కావాలి, తెచ్చిస్తారా సార్? తెచ్చారు కదా సార్. ఇప్పటికైనా అసలు ఆమె అసలు ఏంటి సార్ అవి అసలు ఏంటి క్వశ్చన్, మేము వేసే క్వశ్చన్స్ ఆన్సర్స్ అవేనా? నేను స్నానం చేస్తున్నాను, నేను లేను, ఈరోజు ఉగాది అంటే అవును సార్ పండుగ, మనిషి పోయింది సార్. ఏం పండుగ సార్ ఆమెకి? పండుగ అంటే హాస్పిటల్ క్లోజ్ చేసుకొని చేసుకోవాలి సార్ పండుగ. 24/7 ఎందుకు వెళ్ళాలి సార్? హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలంటారా? హాస్పిటల్ యాజమాన్యం ఖచ్చితంగా అంటే ఇప్పుడు లీగల్ వెళ్ళినా అసలు ఏమొస్తుంది సార్? ఏమంటారు అసలు డాక్టర్ ప్రాబ్లం కాదు, అడ్మిషన్ లేదు, ఇది లేదు, అది లేదు అంటారు. అంతేగాని నైట్ రాలేదు, డాక్టర్ ట్రీట్మెంట్ చేయలేదు అని ఎవరు చెప్పారు కదా సార్. ఆ ప్రాబ్లం అయితే ఎవరు మాట్లాడలేరు కదా సార్. అది సార్ నాకు అంటే కాంపౌండర్ చేయడంతో గోళీలు వికటించి చనిపోయారట. ఎగ్జాక్ట్లీ సార్. అసలు నైట్ చూసి ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అదే చెప్పారు సార్. నైట్ ఒకవేళ కరెక్ట్ ట్రీట్మెంట్ అయ్యి ఉంటే పేషెంట్ బతికేవాడు. ఇప్పుడు ఏం చేయాలి సార్? దేనిపైన యాక్షన్ తీసుకోవాలి? ఖమ్మం నగరం బర్కల్పురం రవీంద్రనాథ్ ఠాగూర్ టవర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉగాది పండుగ రోజు పూజ గదిలో దీపారాధన చేసి కుటుంబీకులు గుడికి వెళ్లి తిరిగి వచ్చేలోపు అగ్నికి ఆహుదైపోయింది. సమయానికి ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బెంబెత్తిన అపార్ట్మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 గంటలు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. ఇది ఒకటేనండి కాలింది, ఇంకా మొత్తం 3 ప్లాట్లు కలిపి. హైదరాబాద్ చిక్కడపల్లి పరిధిలో మత్తుకు బానిసై ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారికి టార్గెట్ చేసి డబ్బులు కాజేస్తూ బ్లేడ్తో దాడి చేసిన వ్యక్తిని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నిజామాబాద్ సారంగపూర్కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అంబర్పేటలో గోల్నాకాలో నివాసం ఉంటున్నాడని సీఏ రాజు నాయక్ తెలిపారు. హైదరాబాద్లో ఓ మర్డర్ కేసుతో పాటు ఇతనిపై మరికొన్ని పోలీస్ స్టేషన్లో 7 కేసులు ఉన్నాయని సీఏ తెలిపారు. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సైదాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ప్రభుత్వం కార్యాలయాల్లో
కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. సకాలంలో సర్టిఫికెట్లు అందివ్వడం లేదని, అందుకే ఎటువంటి అధిక రుసుము తీసుకోకుండా అర్హులైన అభ్యర్థులు అందరికీ సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ సదన్ డివిజన్ నేత షేక్ మహమ్మద్, గిరిజన సంఘాల నేతలు శంకర్ నాయక్, బాలు నాయక్, రాష్ట్ర సెక్రటరీ ఎరుకుల సంఘం నాయకుడు రఘు తదితరులు పాల్గొన్నారు. ట్రైకార్ 219 కోట్లు బకాయిలని పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా మరి ఆ బకాయిలను కూడా చెల్లించకుండా మరి హడావుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ వికాస్ పథకం పేరుపైన మరి తీసుకొని రావడం, మరి పాత బకాయిలు ఆన్లైన్లో చేసుకున్న వారికి మరి ఇక్కడ అవకాశం దొరకకుండా పోయింది. అదేవిధంగా ఈ యొక్క పెండింగ్లో ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క పెండింగ్ యొక్క మరి నిధులను వెంటనే కేటాయించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఒకవేళ స్పందించకపోతే ఈ రాబోయే ఏప్రిల్ 7 తారీఖు రోజు పెద్ద ఎత్తున మాసప్ ట్యాంక్ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషనర్లు అక్కడే ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున 5,000 మందితోని ఆందోళన చేపడతాం. మరి అదే విధంగా ఏదైతే హడావుడిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు లేకుండా మరి అదే రకంగా మరి ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ ని కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజు మరి వాళ్ళకు సర్టిఫికేట్లు అందకుండా లబ్ధిదారులు మరి జాప్యం జరుగుతుంది కాబట్టి ఈ తేదీని వెంటనే ఈ ప్రభుత్వం 9/2020 ఆ రోజుల్లో అప్లికేషన్ పెట్టుకున్న వారికి వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాల డిమాండ్. అదేవిధంగా ఎక్కడైతే రాజీవ్ వికాస్ ఉందో 5వ తారీఖు నాడు డేటు చెప్పడం జరిగింది, లాస్ట్ డేట్ చెప్పడం జరిగింది. కానీ ఇంకో నెల రోజులు టైం ఇవ్వాలని గిరిజన సంఘం తరఫున, గిరిజన సమైక్య తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి ఎస్సీబీ కొత్తగా కొనుగోలు ఇవ్వాలని మా డిమాండ్. ఏదైతే 10 మంది 2020 అప్లికేషన్ వాళ్ళకు వాళ్ళకు వచ్చినట్టు ఉంది. కానీ ఘోర విషయం మేము ప్రజా సంఘాలు కూడా గిరిజన తరఫున విశాఖ ఊడా చిల్డ్రన్స్ ఏరియాలో నిర్వహించిన ఉగాది వేడుకలు శాస్త్రోక్త పూజలు, వేదపారాయణ, మంత్రోచ్చరణాల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. పంచాంగ పఠన వేదిక వద్ద ఉస్ముహూర్తుచ వివిధ ఆలయ ప్రధాన అర్చకులు ఆశీనులవ్వగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ హాజరయ్యారు. పంచాంగకర్తలు పంచాంగ శ్రవణం చేయగా అతిథులంతా విషేక అంశాలు వేదికపై మంచిగా విన్నారు. ఈ ఏడాది జిల్లా ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవిస్తారని, విస్తారంగా వర్షాలు కురుస్తాయని, సమృద్ధిగా పంటలు పండుతాయని తెలిపారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్స్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాన్ ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదాం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణతాం. ఈ పంచాంగ శ్రవణం వలన నిత్యం శుభం జరుగుతుంది అని. రిపుహరం అనగా జన్మాంతరంగ పాపం, పుణ్యం, దుఃఖం, గ్రహదోషం హరించకపోతాయని, ఈ పంచాంగ శ్రవణం వలన గంగా స్నాన ఫలితం లభిస్తుందని, ఉత్తమం అయినటువంటి బ్రాహ్మణులకు గోదానం చేయటం వలన ఎంత పుణ్యం వస్తుందో పంచాంగ శ్రవణం వినడం వలన అంత పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆయుష్ వృద్ధి చెందుతుంది, సంతాన అభివృద్ధి చెందుతుంది. నానా కర్మసు సాధనం అనగా అన్ని కర్మలు, సమస్త కార్యములు ఫలిస్తాయి. ఈ పంచాంగ శ్రవణం వల్ల ఇంతటి ఉపయోగకరమైన ఫలితం మనం పొందుతాం. తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధకః. ఈ పంచాంగం అంటే ఏమిటి? ఈ పంచాంగం తిథి, వారం, నక్షత్రం, యోగ కరణాల చేత లోకమంతా కర్మ సాధన చేస్తుంది. దీనిని పంచాంగము అంటారు. అయితే తిథిస్య
యోగోద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగఫలం త్విదం కాలవిత్కర్మ కృద్ధిమాన్ దైవతానుగ్రహం లభేత్. అయితే ఈ పంచాంగ శ్రవణంలో తిథి వలన ధన సంపదను, వారం వలన ఆయుష్ను, నక్షత్రం వలన పాప నివారణ, యోగం వలన రోగ నివారణ, కరణం వలన కార్యసిద్ధి కలుగును. ఈ పంచాంగమునకు చంద్ర సూర్యులు సాక్షులుగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. పవన్ కళ్యాణ్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టంగా భావిస్తున్న, ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు. P4 వల్ల కష్టాల్లో ఉన్న 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబుకి మద్దతిచ్చామన్న పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ఐటీ శాఖ మంత్రి భరోసా. విశాఖ టీడీపీ కార్యాలయంలో 60వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. గత వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ధి రివర్స్ చేసింది. నెల్లూరులో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి నారాయణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 TV.